విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, శర్మిల తన సిజేరియన్ కోసం బిడ్డని అమ్ముకోవాల్సి రావడంపై అస్సాంలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ప్రభుత్వం దర్యాప్తుకి ఆదేశించింది. ఆ దర్యాప్తులో మరిన్ని ఆశ్చర్యకర విషయాలు తెలిసాయి. దాదాపు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యాన్ని ఉచితంగా చేయకుండా రోగుల నుండి ఫీజులు వసూలు చేస్తున్నారట. చివరికి ఆ డాక్టర్ జోయల్ ని ఉద్యోగం నుండి తీసేసి జైలుకి పంపారు. బిడ్డను తిరిగి తల్లికి అప్పగించారు. ఒక సంఘటనలో జరిగిన అన్యాయాన్ని సభ్య సమాజం పూనుకోవడంతో పరిష్కరించగలిగారు. అయితే ఇలా అనేక సంఘటనలు మన చుట్టూ జరుగుతూనే ఉన్నాయి. వాటిపై కూడా స్పందించాలని కొన్ని స్వచ్ఛంద సంస్థలు పూనుకున్నాయట. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు, అందమైన దీపాలను మనం అలంకరించుకుంటాం కదండి. మరి ఆ దీపాలని అలంకరించుకోవడంలో దీపాల కింద వేసుకోవడానికి బేస్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు కిరణ్ గారు. మరి అదేంటో చూసి నేర్చేసుకుందామా? హాయ్ కిరణ్ గారు. హాయ్ సుజాత గారు. ఓకే కిరణ్ గారు, ఈ రోజు మా సకులందరికీ దీపాలని బేస్ చేసుకోవడానికి ఒక అందమైన ఐటమ్ ని తయారు చేసి చూపిస్తానన్నారు కదా. అవునండి. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి కావాలో చెప్పండి. ప్లైవుడ్, ఆయిల్ కలర్స్, క్లే ట్యూబ్, డెకరేషన్ ప్యాచ్, గ్లూ అండ్ కుందన్స్. ఓకే కిరణ్ గారు, మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా. మరి ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఈ ప్లైవుడ్ బేస్ ఏదన్నా ఒక కలర్ వేసుకొని బ్రైట్ కలర్స్ వేసుకుంటే బాగుంటుంది. రెడ్ ఇలాంటి ఆయిల్ పెయింట్స్ వేసుకుంటే ఇంకా షైన్ ఉంటుంది. ఓకే, సో రెడ్ కలర్ ఇది ఎంత టైం పడుతుందండి ఆరడానికి? ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి. హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో మరి మన దగ్గర ఇప్పుడు రెడీగా ఉంటుందా? చేశానండి, రెడీగా పెయింట్ చేసి జస్ట్ సింపుల్ గా మొత్తం ఒక బేస్ కోట్ ఓకే రెడ్ వేసేసి, రెడ్ అంటే ట్రెడిషనల్ కలర్ కాబట్టి అది తీసుకుందాము. ఓకేనండి. సో మనం ఫస్ట్ ఒక ప్లైవుడ్ ని తీసుకుని దానిపైన రెడ్ కలర్ తో బేస్ వేసారండి. ఇది ఆరడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆల్రెడీ కిరణ్ గారు తయారు చేసి తీసుకొచ్చారు. దీనిపైన ఇప్పుడు మనం డెకరేషన్ స్టార్ట్ చేస్తాం, అంతే కదండి? ఓకే. సో దీనిపైన మనం ఒక దీపము, ఒక రౌండ్ షేప్ అంత ప్లేస్ ఇచ్చిపెట్టి తర్వాత దాన్ని డెకరేట్ చేసుకోవాలి సైడ్స్. ఓకే. సో ఒక రౌండ్ సర్కిల్ ఇంత ప్లేస్ అనుకోండి, మనం ఈ సైడ్ డెకరేట్ చేసుకుందాం. ఓకే. ఈ సైడ్ సో ఇలా పెడితే ఇక్కడ దీపం వస్తుంది, ఇదంతా డెకరేటెడ్ ఏరియా బాగుంటుంది. ఓకే అండి. సో ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఈ రెడీమేడ్ ప్యాచెస్ దొరుకుతున్నాయి, అవును, దాన్ని జస్ట్ గ్లూతో అతికించడమే. ఇది పెట్టేశాక క్లే ట్యూబ్స్ ఉంటాయి, క్లే తోటి కలర్స్ తోటి దాంతో మనం దాన్ని డెకరేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. క్లే ట్యూబ్స్ డైరెక్ట్ గా దొరుకుతాయండి? కాదు, మనం చేసుకోవాల్సి వస్తుంది. దాంట్లో ఫెవికాల్ కలపాలి క్లే ట్యూబ్ లో. ఓకే ఓకే. ఫెవికాల్ కలిపి జస్ట్ అది మిక్స్ చేస్తే అయిపోతుంది, రెడీ. ఒక నిమిషం. దీన్ని మనం డెకరేట్ చేసుకుందాం కుందన్స్ తోటి, చిన్న చిన్న కుందన్స్ తోటి ఒక సీక్వెన్స్ లాగా. ఓకే. సో మన దగ్గర డిఫరెంట్ సైజెస్ ఆఫ్ కుందన్స్ ఉంటాయి కాబట్టి ఆ కుందన్స్ ని బేస్ చేసేసుకుని చాలా సింపుల్ గా, దీనికోసం మనం స్పెషల్ గా ఏది తీసుకొచ్చే పని లేదు. ఒక ప్లైవుడ్ బేస్ ఉంటే చాలు. ఈ గ్లూ ఆరాక ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. సో ఎక్కువ అయిపోయింది గ్లూ అని ఏం భయపడేది లేదు, అది ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. సో దాన్ని మళ్ళీ ఫస్ట్ 3 పెట్టాం కదండి సీక్వెన్స్. పూర్తిగా సర్కిల్ గా పెట్టుకోవాలి. ఓకే, సర్కిల్ గా పూర్తిగా పెట్టేసుకొని సో మొత్తం కుందన్స్ అన్ని కూడా అక్కడ అప్లై చేసేసాను కదండి, పేస్ట్ చేయడం అంతే. ఓకే. కిరణ్ గారు, మీరు సఖీ చూస్తుంటారా? చూస్తానండి, రెగ్యులర్ గా వాచ్ చేస్తారా? రెగ్యులర్ గా. సో మీరు సఖీలో చూసిన ఐటమ్స్ ఏమైనా ప్రిపేర్ చేస్తుంటారా? ట్రై చేస్తారా? చాలా మట్టుకు చేస్తూ ఉంటాను. సో ఇలా కంప్లీట్ గా అన్ని పెట్టేసేయాలి, సర్కిల్ పెట్టాలి. తర్వాత నెక్స్ట్ షేప్ ఏదైనా ఉంది మన దగ్గర అది పెట్టేసుకోవచ్చు. సో ఫస్ట్ అంతా కూడా రౌండ్ గా ఉన్నటువంటి కుందన్స్ ని పెట్టాము. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం పొడుగ్గా ఉన్న కుందన్స్ ని యూస్ చేస్తున్నాం అంతే. డెకరేషన్ మన ఇష్టం అండి, ఎలాగైనా చేసుకోవచ్చు. మన టేస్ట్ మన ఐడియాస్ అంతే. సో మిగతా రౌండ్ అంతా కూడా మళ్ళీ సర్కిల్ పెట్టుకుంటున్నాం అంతే. ఓకేనండి, ఇది కంప్లీట్ చేసేద్దాం.
సో ఇది కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేస్తాం? అయిపోయిందండి. దీని తర్వాత మనం ఈ సైడ్స్ కొంచెం డెకరేట్ చేసుకున్నాం. దీపం ఇక్కడ వరకు ఇట్లా రౌండ్ వస్తుంది. సో ఈ పార్ట్ కొంచెం డెకరేట్ చేసాము గ్లూ తోటి, గ్లిటర్ ట్యూబ్స్, చిన్న డిజైన్స్ అంతే. ఓకేనండి. సో ఇప్పుడు మనం గ్లిటర్ ట్యూబ్స్తో చక్కగా డెకరేట్ చేసుకుంటున్నామండి. సో చిన్న డిజైన్ అయినా కూడా కొంచెం ఆ బార్డర్ లాగా వచ్చేసి చాలా అందంగా కనబడుతుంది. మీకు ఈ సైడ్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఇలా తయారు చేసినవి ఇంకా ఉన్నాయండి మీ దగ్గర? ఉన్నాయండి. చూపిస్తారా? అవును. ఇది మనం ఇప్పుడు డెకరేట్ చేశాను కదా. అవునండి. అది కొంచెం ఆరాక దీపము దానిపైన ఇలాగ వస్తుందండి. చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఇది ఫస్ట్ ఇంటి మధ్యలో ముగ్గులు అలాంటి ప్లేస్లో పెడితే బాగుంటుందండి. దేవుడి ముందు పెట్టినా ఇంకా బాగుంటుంది. దీంట్లోనే ఇంకా కొన్ని మోడల్స్ డెకరేట్ చేయాలి. ఇదేంటండి? ఇదంటే చమ్కీ, అది బీట్ అంటే మిర్రర్ లాంటిది. ఇది మన క్లే తోటి. ఓకే. చిన్న డిజైన్ 5 minutes లో రెడీ అయిపోతుంది ఇది. ఓకే. దీనికి ఇలాగా మధ్యలో ఇది ఇంకొకటి డిజైన్ లాగా, దీనికి ఇది ఇలాగా. ఓకే. సో చాలా చాలా బాగుంది. ఓకే. సో రకరకాల డిజైన్స్ అంటే మనకు ఉండేటటువంటి పీసెస్ని బట్టి, అంటే ప్లైవుడ్ పీసెస్ని బట్టి. ఇదండి, ఇవి షేప్ లో కట్ చేపించాము. ఇది కూడా ప్లైవుడ్ మీరు అనుకున్న షేప్ లో కట్ చేయించారు. ఇది ఇలా వచ్చేస్తుంది. చాలా చాలా బాగుంది. సో ఇక్కడ ఇంకా ఉన్నాయండి అన్ని. ఇవి దీంతో పాటు ఇట్లా సెట్ వస్తుంది. ఇది ఇవి బేస్ కాకుండా ఓన్లీ సైడ్ డెకరేషన్ కోసం. అండ్ ఇవి లైక్ మన దేవుడు రూమ్ దగ్గర ఎక్కడన్నా పెట్టేసుకోవచ్చు. అన్ని ప్లైవుడ్ తోటే అండి. అన్ని ప్లైవుడ్. సో ఈ డిజైన్ అంతా చేయడానికి కొంచెం టైం పడుతుంది కదండి? టైం పడుతుంది. అది ఆరాలి. ఒక డిజైన్ కంప్లీట్ అయ్యాక ఒక 1/2 hour తర్వాత మళ్ళీ సెకండ్ డిజైన్ చేయాలి. చాలా టైం పడుతుంది దీంట్లో. ఓకే. ఇదంతా కూడా ప్లైవుడ్? అంతా ప్లైవుడ్, బేస్ ప్లైవుడ్. ఇదంతా డెకరేషన్ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి. ఇది మనం మిర్రర్స్, కుందన్స్ అన్నింటినీ యూజ్ చేసి గ్లిటర్ ట్యూబ్స్ తో చక్కగా చేశారు. ఎనీవే కిరణ్ గారు, మా సకులందరికీ ఒక మంచి ఐడియా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే సకులు, చూసారు కదా కిరణ్ గారు ప్రిపేర్ చేసిన దియా డిజైన్స్ చాలా బాగున్నాయి కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన దగ్గర ఉన్న ప్లైవుడ్ని తీసేసి కార్పెంటర్కి ఇచ్చేసేయండి, డిజైన్స్ చెప్పేసేయండి, చక్కగా ప్రిపేర్ చేసుకుని చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.